అనిపిస్తుంది అంతకన్నా ఇష్టంతో ఉన్న బండి కదా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నాని వ్లాగ్స్ 46. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో అయితే ఈరోజు ఏంటంటే మన బైక్ షిఫ్ట్ వండడం ఉంది కదా, దానికి బ్రేక్ మళ్ళీ ఇంకా స్టిక్కర్స్ అనేది బుక్ చేసినాం అనమాట. ఎందుకంటే కింద వన్ ఉండే. సో ప్రదీప్ దాంట్లో బుక్ చేసిన ఉండే. నా దాంట్లో బుక్ చేసి ఏమైందంటే అది సడన్గా అదంతా అది క్యాన్సిల్ అయిపోయింది. అసలు ఎట్లా క్యాన్సిల్ అయిపోయిందో కూడా తెలియదు. సో అయితే ప్రదీప్ గారు దాంట్లో అయితే బుక్ చేసినాం అనమాట. ఆర్డర్ వచ్చిందంట. అది చూసుకున్నట్టయితే కండిషన్ ఇట్లా అయిపోయింది. ఇది ఇక్కడికి ఇరిగిపోయింది అనమాట. ఇది అట్లనే స్టిక్కర్స్ అనేది కొంచెం ఇట్లా అయిపోయింది, రాసుకుపోయినట్టు అయిపోయింది. బాధ అనిపిస్తుంది అంతకన్నా ఇష్టంతో ఉన్న బండి కదా. సో ఇట్లా అయితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇది జరిగిన విషయం. మేము ఏముంది, బుక్ చేసినాం, అదైతే వచ్చేసింది. ప్రదీప్ గారు అయితే ఫోన్ చేసి మరి ఆర్డర్ వచ్చిందంటారా తీసుకుంటామని చెప్పేసి అడిగినండి. పోదాం, తీసుకుందాం. ఎట్లా వస్తుందో కూడా నాకు తెలియదు. అది ఒరిజినల్ ఉంటుందా డూప్లికేట్ ఉంటుందా కూడా తెలియదు. ఫొటోస్లలో అయితే అంటే ఫ్లిప్కార్ట్లో అయితే మంచిగా చూపెట్టింది, రేటింగ్ కూడా మంచిగా ఉండే. సో చూడాలి కదా వచ్చిన తర్వాత లెక్క. 5 minutes later. బ్రేక్ లివర్ తీయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ప్రదీప్ గారి దగ్గరికి. ప్రదీప్ గారు వచ్చేసిందంట. వాడు గండిమైసం వెళ్ళినుండే. సో ఇప్పుడైతే వాడు నర్సాపూర్కి వచ్చేసిందనమాట అన్నాడు. సో మేమైతే ఫ్లిప్కార్ట్ ఆఫీస్కి అయితే వచ్చేసినాం అనమాట. అన్న అయితే చెక్ చేసిండు. నేను ఉదయ్ దినాకర్ రాకేష్ అయితే ఫ్లిప్కార్ట్ ఆఫీస్కి అయితే వచ్చేసినాం. పెద్ద సిగ్గుపడుతుంది. వీడు సిగ్గుపడుతున్నా నాకు చెప్తున్నా అనుకో కొడుకు ఇంట్లో పెద్ద मजा आया और मम्मी వాళ్ళు ఉన్నారా? కొంచెం పైన ఖర్జూర పొలం జాకెట్ బట్ట తీసుకొని పోదాం. మా ఇంటికి తీసుకొని పోదాం. మా ఇంటికి తీసుకొని దావత్ కూర్చోబెడతాం. కూర్చుంటా దావత్లో కూర్చుంటావా? దావత్లో కూర్చుంటున్నా. చెప్పు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. హలో గాయ్స్, మనం ఇన్ని రోజులు యూజ్ చేసిన ప్రోడక్ట్స్ మనకు వచ్చేసాయి. అంతే కదా, రీల్స్ అంతే అది లేక మెల్ల పోతారు. హలో గాయ్స్, చూసిరా మనం ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తాం. వచ్చేసింది మనకు. గాడ్ ఇట్ కొట్టేద్దాం. స్టిక్కర్స్ ఇట్లా రాలేదా నవీన్? స్టిక్కర్స్ అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. వీళ్ళు ఫోన్ చేసి అనుకుంటా
అదే వీడియో హాయ్ గాయ్స్, నా పేరు రాకేష్. మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కేటీఎం. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. A few moments later. A few moments later. సో గాయస్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమైందంటే ఇది ఇక్కడ ఉంది, ఇది అయిపోయింది. ఇప్పుడైతే మనం కొత్తది వేపిస్తున్నాం. ఇది నట్ అయితే రాలేదన్నమాట, మొత్తం ఇట్లా అయిపోయింది. సో దీన్ని మనం కట్ చేసి వేసేసిండు అనమాట నీట్గా. సో అట్లా ఇప్పుడే తీసుకెళ్తాను. అంటే నాకు ఏం తెలుసు దీనికంటే అది కొంచెం బెటర్ అనిపిస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. దాదేరా పాల్ దాదేరా ఉంది. ఇది బాగుందా లేదా క్వాలిటీ? ఏం ఇది బాగానే ఉంది. బండి కొనడం ఫస్ట్ బండి వేపియాలి, ఫస్ట్ పెట్టాలి. అదే కొనడం పెద్ద పని ఏం కాదు, కొనడం పెద్ద పని. మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ చేయాలి. ఇది ఇవ్వాలి. మరి దారుణంగా ఇరిగిపోయింది. ఆయన చెంబరాది ఏం అనుకుంటున్నా? చెంబరాది హైలైట్ ఏంటంటే నట్టే ఇది మొత్తం ఇట్లా ఫ్లాట్ అయిపోయింది తెలుసా. ఇట్లా అదేమంటారు బిట్ లెక్క ఉంటుంది. ఎల్లంకి స్క్రూతో తీస్తారు అసలు. ఇది ఇట్లా అయిపోయింది. కట్ చేసి తీసింది మనం. అదేగా తెలివి ఉండాలని చెప్తున్నది. చెప్పురా నవీన్, ముక్కు చిత్రం ఏంది ఇది? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తారు. చిత్రం రా, పైసలు పెడుతూనే ఉన్నది. ఇంత పెడితే అంత మంచిగా అవుతుంది. చేయించినాక బొమ్మ చేద్దాం. కూలి అదే కదా. ఏందిరయ్యా ఏం చేస్తున్నా? ఈ పొక్కలోకి వస్తాయి కదా అది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది అక్కడ ఎందుకు వస్తుంది రా, ఇట్లా ఉంటుంది. ఇందాక వస్తాయి కదా అంటున్నా. అక్కడ దాకా ఇక్కడ దాకానే అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. అరే అరే అది చూస్తున్నా. చిమ్డుబాయ్ చిమ్డుబాయ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, కెమెరా చిమ్టానికి కింద కొడతలేదా? మంచిగా అన్నాడు. शेड्स होणार नीला अप्पा कमला हसन పిలు పిలు. ఎట్లా చేద్దాం అంటాం. అట్లా అయింది కథ. కరగడం ఎందుకు రా, నువ్వు ఉన్నావు కదరా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. నువ్వు ఉన్నావు కదా. అంటే నేను నీకు మళ్ళీ పెట్టిరా మళ్ళీ చొరస మీద ఏడ పెడదాం. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. గాడైనా పెడదామా?